హాయ్ ఫ్రెండ్స్, మనమైతే కనుక వివేకానంద రాక్ మెమోరియల్ అయితే పైన అది కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే ఇలా నడుచుకొని వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఈ చూడడం అయిపోయిన వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళిపోవడానికి, బోర్డు తిరిగి వెళ్ళిపోవడానికి. అప్పుగా ఉంది కదా, ఎక్కుతాను కదా, కొంచెం ఆయాసం వస్తుంది. అగోండి క్లోజప్లో చూపిస్తున్నాను. ఇలా మెట్లు ఉన్నాయి. పైకి చెప్పులతో అయితే ఎంట్రీ లేదు, చెప్పులే తిప్పాలి. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాము పైకి. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్. చూడండి, ఎదురుగా బోట్స్ అయితే కనుక తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్నారు. చూడటం అయిపోయిన వాళ్ళని. ఒక 4 బోట్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఒక బోట్స్కి ఒక 150 పైన ఉన్నారు. అలా చూడండి. ఇక్కడే 3 సముద్రాల కలయిక అయితే ఉంటుంది. త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు దీన్ని. పైన గాలి అయితే బీభత్సంగా ఉంది. మనుషుల్ని ఎగరగొట్టినట్టుగా ఉంది గాలి. వాటర్ ట్యాప్ కూడా ఇచ్చారు ఇక్కడ. అదొక టెంపుల్. ఈ మెట్లు ఉన్నాయి, వివేకానంద రాక్ మెమోరియల్ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అలా చూడండి. ఇలా రా సచ్చా. ఫ్రెండ్స్, ఇక్కడైతే 3 సముద్రాల కలయిక ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. ఆ దూరంగా చూడండి, బ్లూ కలర్లో కనిపిస్తుంది, అదొక సముద్రం. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కనుక మన ఇక్కడ వివేక రాక్ మెమోరియల్ని చూడటం జరిగింది. బోట్ అయితే ఎక్కాము. బోట్ ఎక్కేసి మూవ్ అవుతున్నాము కన్యాకుమారికి. అంటే కన్యాకుమారిలో మేము దిగిన రూమ్కి అయితే జస్ట్ 500 feet డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్. సో ఇప్పుడు డైరెక్ట్గా బోట్ ఎక్కడైతే ఎక్కామో ఆ బోట్ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి టెంపుల్కి కానీ వేరే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తాం. మధ్యాహ్నం వస్తుంది. నైట్ రామేశ్వరం స్టేయింగ్ చేస్తాం. నైట్ చూడండి ఒక బోట్ ఎట్లా వస్తుందో. ఒక బోట్ వస్తుంది, అలాగా చూడండి. అక్కడి నుంచి ఒక బోటు ప్రయాణికులు తీసుకొని వివేకానంద రాక్ మెమోరియల్కి అయితే వెళ్తుంది. చూడండి అట్లా ఉంది సముద్రం. చూడండి, బోట్ అయితే 4 పక్కల ఊగుతూనే వెళ్తుంది. అలలు తాకిడికి మన చేతి మాట్లాడిన పరిస్థితిగా ఉంది. స్టాఫ్ చూసారా? ఎదురుగా కనిపిస్తుంది కన్యాకుమారి.